నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించి దాతలు ముందుకు రావాలని దేశంలోని శైవ క్షేత్రాలలో అత్యంత విశిష్టత కలిగిన ఆలయం పునర్నిర్మాణం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు. మంగళవారం ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణం రాజు అధ్యక్షత ఆలయ ఆవరణలో గ్రామ సభ జరిగింది. శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చరిత్ర కలిగిన ఈ ఆలయం వర్షాలకు ముంపునకు గురి అవుతోందని ఆలయాన్ని పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించాలని తలపెట్టినట్లు తెలిపారు. పునర్నిర్మాణ విషయం గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. స్పందించి తక్షణమే నిర్మాణం నిమిత్తం 4 కోట్లు మంజూరు చేశారన్నారు. అక్కడ కూడా ఒకసారి గుడిలా చేస్తున్నాం కాబట్టి ఎవరైనా డిమాండ్ చేయొద్దు. ఎవరైనా తోచిన సాయం ఉంటే ఈ గుడి రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా ఇచ్చేది ఉంటే దాన్ని కూడా ఏ విధంగా చేయాలని ఒక కమిటీ వేసి ఈ గుడిని ఫుల్ ప్లెజర్గా మన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి నిత్య కళ్యాణ పచ్చతోరణంగా విరాజిస్తున్న ఈ స్వామివారిని మరింత వైభవంగా ఈ గుడి చేయాలని చెప్పి మా ఆకాంక్ష కాబట్టి దానికి మీ అందరూ సహకారం కావాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. దీనికి మరి ఒక్కొక్కరు సలహాలు సూచనలు ఇచ్చినట్టయితే దాన్ని అందరూ తీసుకుని దీన్ని ముందుకెళ్ళడానికి అంటే నేను ఎలాగంటే అయిపోతుందంటే టెండర్ 20 టెండర్ అవుతాయి. కొత్త అయిపోతే అర్జెంట్గా ఇమీడియట్గా మనం కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. ఎందుకంటే కాణిపాకం గుడి కట్టారు ఒక రెడ్డి గారు. కాణిపాకం మన అన్నవరం అలాగా అనేక మంచి గుడులు కట్టారు. ఆయన్ని టెండర్ కూడా వేయమని చెప్పాం. మరి ఆయనకు వచ్చినట్టయితే మరి మంచి కలర్ స్టోన్ కూడా సెలెక్ట్ చేసి ఒకే కలర్ స్టోన్ రావాలని కూడా మీ పెద్దలందరూ సహకరించి చేసినట్టయితే ఈ గుడికి కన్స్ట్రక్షన్ అయితే 100% నా సాయశక్తితో ట్రై చేసి మా ఈ 300 సంవత్సరాల్లో అద్భుతంగా ఏదైతే మనం రాయితీ కట్టడంతో ఈ టోటల్ పార్ట్ అంతా ఇప్పుడు మనకి ఇచ్చింది అక్కడ వరకు వస్తుంది. ఈ ఎదరది బ్యాలెన్స్ ఉంది. దీన్ని కూడా మనం పూర్తి చేయాలి. అంతా స్టోన్తో మనం కింద ఫ్లోరింగ్ అంతా కూడా స్టోన్తో చేసి మరి ఇవన్నీ కూడా చేయడానికి మీ అందరూ పెద్దలు మరి నాకంటే పెద్దలు చాలామంది ఉన్నారు, సీనియర్లు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ పీఠం నుంచి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినప్పటికీ ఒక స్టెప్ 2 స్టెప్లు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళినప్పుడు ఒక స్టెప్ 2 స్టెప్లు గ్రాడ్యువల్గా ఇక్కడికి వెళ్ళినప్పటికీ మనం లోపలికి వెళ్ళినట్టు లేకుండా ఫీల్ చేయాలని చెప్పి ఎందుకంటే పూర్వం నుంచి అదేవిధంగా చైర్మన్ గారికి మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ గారికి గ్రామ పెద్దలు భక్తులు పత్రికా విలేకరులు అక్షర స్వాములు రాజపండితులు సిబ్బందికి అందరికీ కూడా నమస్కారం అండి. మన వీరేశ్వర స్వామి దేవస్థానం ఒక 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది. మీరందరికీ ఈ యొక్క దేవాలయం యొక్క పరిస్థితులన్నీ కూడా తెలుసు. ముందుగా మనం ఈ దేవాలయాన్ని మనం చూసుకుంటే నిర్మాణ విషయంలో మనం రాతి శైలిలో ఉండేది. సగభాగం ఇటుకతో నిర్మాణం చేసినటువంటి దేవాలయం. మనకు తరచూ ఇక్కడ గాలివానలు, తుఫాన్లు ఇటువంటి ఇత్యాది